హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే వీకెండ్ ప్లాన్ చేసుకోవాలి. సో ఈ వీకెండ్ మేము బూసాన్ వెళ్తున్నాం. మనం బూసాన్ వెళ్ళాలంటే డాన్దగ్ స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కాలి. స్టేషన్ లోకి రాగానే మనకి డిపార్చర్స్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇదే డాన్దగ్ రైల్వే స్టేషన్. ఇక్కడ చాలా సైలెంట్ గా ఉంటది. కొరియన్ రైల్వే స్టేషన్ లో మనకి ఇలాంటి ఎల్లో లైన్ కనిపిస్తుంది. ఇది క్రాస్ అవ్వకూడదు, అయితే ఫైన్ వేస్తారు. ఇక్కడ ట్రైన్స్ 3 టైప్స్ ఉంటాయి: కేటీఎక్స్, ఎస్ఆర్జే, ముగుంవా. మేము ముగుంవాకి వెళ్తున్నాం. ఇదే మా ట్రైన్. ఇక్కడ ట్రైన్స్ అన్నిటిని కోరైల్ అంటారు అనమాట. కొరియాలో బస్ అయినా ట్రైన్ అయినా లోపల వాళ్ళు దిగిన తర్వాత మనం ఎక్కాలి. కొరియాలో మనం ఎక్కడికి వెళ్ళినా మాక్సిమం 5 hours పడుతుంది. సో మన సీట్స్ అన్ని సిట్టింగ్ కే ఉంటాయి. ఈ బోర్డు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటది మనం బూసాన్ వచ్చాము. ఇది బూసాన్ రైల్వే స్టేషన్. సేమ్ ఎయిర్పోర్ట్ లాగా కట్టారు. ఇక్కడ మనకి ఫుడ్ నుంచి కాస్మెటిక్స్ వరకు అన్ని దొరుకుతాయి. ఇదంతా వెయిటింగ్ హాల్. వీళ్ళందరూ ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. బూసాన్ ఫేమస్ బీచ్ అంట సొంగ్దో బీచ్. కొరియాలో రాశారు. ఇది కనిపిస్తున్న బిల్డింగ్స్ లో సగం హోటల్స్ ఉంటాయి. చాలా బాగుంటది ఇక్కడ నైట్ వ్యూ. ఫారినర్స్ ఎక్కువగా ఈ వీకెండ్ లో వస్తుంటారు ఇక్కడికి. నాకు మాత్రం ఈ బిల్డింగ్స్ అన్ని బాగా నచ్చాయి. అద్దాలతో బాగా మెరిసిపోతున్నాయి. ఈ సమ్మర్ టైమ్ లో చాలా మంది సన్ బాత్ చేస్తారు ఇక్కడ. ఈ బాడీకి చాలా మంచిది. ఈ బీచ్ లో మనం బోటింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా మంది ఫ్రెండ్స్ తో బోటింగ్ చేస్తారు. కొరియాలో మనకి ఎక్కువగా బీచెస్ కనిపిస్తాయి. మనకి ఇక్కడ షిప్ యార్డ్ కూడా ఉన్నది. మనకి బీచ్లు అంటే చాలా ఇష్టం అనమాట. రోజంతా వదిలేసినా ఉండిపోతాను. ఆకాశంలో చిన్న డబ్బాల్లో కనిపిస్తున్నాయి కదా, అవే కేబుల్ కార్ అంటారు. అక్కడికే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇదే కేబుల్ కార్ ఎంట్రన్స్. ఈ లోపల నుంచి మనం పైకి వెళ్ళాలి. ఈ కేబుల్ కార్ ని బూసాన్ ఎయిర్ క్రూజెస్ అంటారు. ఇక్కడ మన లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటది. ఇక్కడ మనం సెల్ఫ్ బిల్లింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే టికెట్ కౌంటర్ లో తీసుకోవచ్చు. వీళ్ళందరూ వెళ్ళి విజిట్ చేసి వచ్చేస్తున్నారు అనుకుంటా. మా హస్బెండ్ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. బుసాన్ లో ఇది టూరిస్ట్ ప్లేస్. చాలా మంది ఫారినర్స్ కనిపిస్తారు మనకి ఇక్కడ. ఇక్కడ కేబుల్ కార్ అనేవి 2 రకాలు ఉంటాయి: ఎయిర్ క్రూజ్, క్రిస్టల్ క్రూజ్. ఎయిర్ క్రూజ్ కి మనకి కింద గ్లాస్ ఇవ్వడు, ఓన్లీ క్రిస్టల్ క్రూజ్ కి ఇస్తాడు. పర్ హెడ్ మాకు 20,000 కొరియన్ వన్స్ పడ్డది. మన కరెన్సీలో అయితే 1300 ఉంటది. మా టికెట్ అయితే వచ్చింది. ఇది చూపించి లోపలికి వెళ్ళాలి. మనకి టికెట్ చూపించిన దగ్గర లాలీపాప్స్ ఇస్తారు, తింటూ ఎంజాయ్ చేయడానికి అనుకుంటా. ఈ అమ్మాయి ఎవరు ఫారెన్ అమ్మాయి అనుకుంటా. మనల్ని చూసి నవ్వింది. సో మనం కూడా స్మైల్ ఇచ్చాము. మనకి ఇక్కడ 2 లైన్లు పంపిస్తారు, స్టాండర్డ్ క్యాబిన్ కి, క్రిస్టల్ క్యాబిన్ కి. ఈ కేబుల్ కార్ లోనే మనకి స్కై పార్క్ వరకు తీసుకెళ్తారు. మనకి లోపలికి వెళ్ళమని చెప్తున్నారు. ఇదే కేబుల్ కార్. దీంట్లోనే మనం ఇప్పుడు వెళ్ళాలి. ఈ వ్యూ చూడడానికి చాలా మంది క్రిస్టల్ కార్ లో వస్తారు. ఈ కింద కనిపిస్తుందాన్ని సొంగ్దో స్కై వాక్ అంటారు. ఇక్కడ ఫొటోస్ అన్ని చాలా బాగా వస్తాయి. ఈ బీచ్ దగ్గరలో మనకి ఓషన్ పార్క్, ఫుడ్ టౌన్ కూడా ఉంటాయి. చాలా బాగుంటది. ఈ వ్యూ చూడడానికి మనం క్రిస్టల్ క్రిస్టల్ తీసుకుంటాం. ఈ గ్లాస్ నుంచి మనం బీచ్ మొత్తం చూడొచ్చు అనమాట. ఏదో పోజ్ కోసం పెట్టాం ఇద్దరం. ఎవరైనా సరే ఈ బీచ్ సైడ్ మొత్తం ఫిషింగ్ చేసుకోవచ్చు. వచ్చిన ప్రతిసారి నేను చాలా మందిని చూస్తాను ఇక్కడ. ఇదే సొంగ్దో స్కై పార్క్ ఎంట్రన్స్. ఇక్కడ దిగ్గానే మనకు ఫోటో తీసుకోమంటారు. మనం లోపలికి రాగానే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటది. భలే లైటింగ్స్ పెట్టారు అందరిని అట్రాక్ట్ చేయడానికి. కొరియాలో సమ్మర్ అయినా వింటర్ అయినా కాఫీ డ్రింక్స్ మాత్రం పక్కాగా ఉంటాయి. ఈ రోజు నాకు ఇండియా వాళ్ళు కూడా కనిపించారు. విజిటింగ్ వచ్చినట్టు ఉన్నారు వాళ్ళు. ఇది గేమింగ్ జోన్. ఇక్కడ ఏ బొమ్మ కింద పేపర్ షూట్ చేస్తే ఆ బొమ్మ ఇస్తారు, కానీ మనకి ఏది తగలదన్నమాట. వీళ్ళు చాలా సేపు ట్రై చేసి లాస్ట్ కి వెళ్ళిపోయారు. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫ్లోర్ అంతా పిల్లలు ఆడుకోవడానికి. ఇది స్నేల్ గార్డెన్. ఈ రోజు వీకెండ్ కాబట్టి చాలా మంది పిల్లలతో వచ్చారు. ఇక్కడ ఎవరో పాటలు కూడా పాడుతున్నారు వాళ్ళ కోసం. మా అత్తయ్య నాన్నమ్మ కొరియా వచ్చినప్పుడు పిక్ ఇది. మా అత్తయ్యకి ప్లేస్ అంటే చాలా ఇష్టము. నన్ను కూడా వెళ్ళమని సజెస్ట్ చేశారు. అబ్బా, పిల్లలు చూడండి అంత చక్కగా ఆడుకుంటున్నారు. పాప మీ అమ్మాయి కష్టపడిపోతుంది అలానే తెప్పడానికి. ఇదంతా స్కై పార్క్ అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడ లోపల ఆర్డర్ చేసినవి బయటకు తెచ్చుకొని తింటారు. ఇది అందరికీ తెలిసిందే, లాక్ ఆఫ్ లవ్ అంటారు. ఇక్కడ కొరియాలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఇవి. ఇలా లాక్ చేస్తే ఎక్కువగా కలిసి ఉంటారు అన్న నమ్మకం ఇక్కడ. డైనోసార్లను బొమ్మలతో తప్ప రియల్ గా ఎప్పుడు చూడలేదు. దీన్ని చూస్తే రియల్ గా చూసినట్టే ఉంది. ఈ వాయిస్ కూడా రియల్ గానే వస్తుంది. దీనికి దెబ్బ తగిలినట్టుగా ఉంది మెడకి, కట్టుకట్టారు. ఈ ప్లేస్ కూడా పిల్లల కోసమే, ఫొటోస్ తీసుకోవడానికి. ఇదంతా అడవేనమాట. కాకపోతే అన్నం పార్క్ అంటారు దీన్ని. ఇక్కడికి ఇలా కిందకి వెళ్ళిపోతే బీచ్ వచ్చేస్తుంది మనకి. వీళ్ళందరూ టూరిస్ట్ పీపుల్. కిందకెళ్ళి వచ్చారు, కలిసిపోయినట్టుకున్నారు. మనం మాత్రం అలాంటి రిస్క్ తీసుకోము. సో ఆ మధ్యలో బ్రిడ్జ్ వరకు వెళ్ళి వచ్చాను. ఇదే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ తినగా వెళ్ళిపోతే మనకి ఫారెస్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ తిన్నగా వెళ్ళిపోతే మనకి బీచ్ వచ్చేస్తుంది. కానీ కిందకెళ్ళి వచ్చేసరికి మనం ఎప్పుడు కనిపించిన మన తాతలు కనిపిస్తారు అనమాట. ఈ మధ్యలో ఉన్న కొండ మీద నుంచి మనం చేపలు పట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఎవరు చేపలు పడుతున్నారు. సెకండ్ ఫ్లోర్ లో మనకి కేఫ్ ఓషన్ వ్యూ ఉంటది. ఇక్కడ మన ఫోటో సెక్షన్ కూడా ఉంటది. ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ అనమాట. రియల్ ఫ్లవర్సే. అందం కోసం పెట్టినట్టుగా ఉన్నారు. చాలా బాగున్నాయి. ఈ రోజ్ ఫ్లవర్ ఏంటో నాకన్నా హైట్ గా ఉంది. ఎంత కష్టపడి పెంచుంటారో దీన్ని. అదేంటోనండి, ఈ కేఫ్ కి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ కూర్చొని తాగరు, బయట కూర్చుంటారు వీళ్ళు. ఇది కేఫ్ అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడ బీచ్ వ్యూ ని చూస్తూ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్లేసెస్ లో మనం ఎంతసేపు ఉన్నా ఎవరేం రిస్ట్రిక్ట్ చేయరు మనకి.
దీన్ని స్కై పార్క్ రూఫ్ టాప్ అంటారు. ఈ ప్లేస్ అంతా ఫోటోషూట్ కే. ఇక్కడ కావాల్సిన ఫొటోస్ వస్తాయి. ఈ ప్లేస్ నుంచి మనకి బుసాన్ సిటీ మొత్తం కనిపిస్తది. నైట్ టైం అయితే మొత్తం లైటింగ్స్ తో మెరిసిపోతుంది సిటీ. మన కెమెరా కనిపించడమే లేట్, ఎలా ఉన్నా ముందు పోజ్ ఇచ్చేస్తాము. దీన్ని మూమెంట్ క్యాప్సూల్ అంటారు. దాంట్లో మన మెమరీస్ రాసి దాస్తారు. ఈ బొమ్మ ముందు మనం కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి, కానీ పెయింటింగ్ ఎప్పటికీ అలాగే ఉంటది. ఈ ఫౌంటైన్ కప్ లో మన కాయిన్ పడితే కోరిక నెరవేరుతుంది అంటారు. ఇదంతా తిరిగేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఈ సిటీకి దగ్గరలో గమ్చోన్ కల్చర్ విలేజ్ అని ఉంటది. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటిల్ దెన్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.